ఆసరా పింఛన్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూసి ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆసరా ఛానల్ని లైక్ చేస్తేనే కొంచెం బూస్టప్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నలుగురికి చూపిస్తుంది యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్. లైక్ సబ్స్క్రైబ్. తెలంగాణ ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు చాలా గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఎందుకంటే ఆసరా పింఛన్స్ పెంచాలని నిర్ణయిస్తున్నారంట ప్రభుత్వం. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే వీటిపైన స్కీములపైన నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారంట. ఈ స్కీములు 6 గ్యారంటీలు స్కీములు. వాటిలో ఒక 2 అయినా 3 అయినా విడుదల చేయాలని అనుకుంటుందంట ప్రభుత్వం. ఈ మహిళలకు ఇచ్చే 2500 స్కీమ్ కూడా విడుదల చేయాలని. అందుకే ఇప్పుడే ఏమీ చెప్పకుండా కొంచెం ఎలక్షన్లు అయిన తర్వాతనే అనౌన్స్ చేద్దామని అంటున్నారు మంత్రులు. ప్రభుత్వం ఎట్లాగైనా పెంచాల్సిందే. ఎందుకంటే ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఎలక్షన్లకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్టు ఈ నెల 24వ తారీఖు లోపలనే ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారని కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. అందుకే ఎట్లాగైనా ప్రభుత్వం పెంచక తప్పదు. పింఛన్స్ డబ్బులైనా, మహిళలకు ఇచ్చే 2500 అయినా ఈ స్కీములో ఏదో ఒకటి లాంచ్ చేస్తారు. త్వరలోనే చెప్తారు మనకు. ప్రభుత్వం అందుకే సైలెంట్గా ఉంది. కొంచెం ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిన తర్వాతనే వీటిపైన నిర్ణయం తీసుకుంటారనిపిస్తుంది. ఈ నెల 13వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంది. అప్పుడైనా నిర్ణయం తీసుకుంటారనిపిస్తుంది. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.